బాధ్యతలు ఉన్నాయి. కేవలము బిడ్డల్ని కనటమే కాదు, బైబిల్ గ్రంథము బిడ్డలకి కొన్ని బాధ్యతలను తెలియజేస్తూ ఉంది. ఏమిటంటే బిడ్డలను దీవించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలంట? బిడ్డలను దీవించాలి. ఎప్పుడన్నా దీవించారా? తిడతమే తప్ప దీవించడం అనేది ఉందా? ఆదికాండం 27 అధ్యాయము 25 నుంచి 29 వచనాలు తెలియజేస్తాయి. బిడ్డలను దీవించండి. తల్లిదండ్రుల యొక్క దీవెనలు బిడ్డలకు ఫలిస్తాయంట గ్రంథం చెప్తుంది మనకి. ఇప్పుడు వరకు మనం చేయకపోతే ఇప్పటి నుంచన్నా చేయండి. ఈ నూతన సంవత్సరం నుంచన్నా మనం చేయాలి. బిడ్డలను దీవించాలి. దావీదు తన కుమారుల్ని దీవించాడని గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో. రెండవది ఏంటంటే ఎవరి పిల్లలకు వారే బోధించుకోవాలి. తల్లిదండ్రుల లక్షణం ఏంటి? ఎవరి బిడ్డలకు వారే బోధించుకోవాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఎవరు బాధ్యత తీసుకుంటారు నీ బిడ్డల గురించి? నీ బిడ్డ దుర్మార్గుడు అయ్యాడంటే కారణం ఎవరు? సమాజం కాదు, సంఘం కాదు, గురువులు కాదు. ఎవరు కారణం? నువ్వే. తల్లిగా తండ్రిగా నీవే. వాక్యం బోధిస్తూ ఉంది. ఎవరి బిడ్డలకు వారే బోధించుకోవాలి. నువ్వేం బోధిస్తావో చెప్పు. ఇంటికెళ్ళి చదువుకో. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. ఎద్దులు ఉంటాయి. ఎద్దులు బండి లాగాలంటే ఏం చేయాలి? ఎద్దు పెరిగిన తర్వాత తీసుకెళ్ళి బండి కట్టేస్తే లాగేద్దా? లాగదు. దానికి ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేపిస్తారు ముందు. కోడిపుంజులు ఉన్నాయి. వస్తుందిగా సంక్రాంతి పండుగ. కోడిపుంజులని పందాలకి వెళ్తారు అందరూ. ఆ రోజు దానికి తీసుకెళ్ళి పందెం వేసేది కొడుతుందా? ఏం చేస్తారు? దానికి ఇంటి దగ్గర జీడిపప్పు అవి వేసి ఏం చేస్తారు? దాన్ని ప్రాక్టీస్ చేపిస్తారు. శిక్షణ. నీ బిడ్డలకు శిక్షణ ఇవ్వాలి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఏం శిక్షణ ఇస్తావు? వాళ్ళ దొడ్లోకి వెళ్ళి తోటకూర ఎత్తుకురారంటావా? వాళ్ళ దొడ్లోకి వెళ్ళి కోడిగుడ్డు ఎత్తుకురారంటావా? ఏం చెప్తావు? నీ బిడ్డలకు శిక్షణ ఇవ్వాలి. ఏం శిక్షణ ఇవ్వాలో గ్రంథంలో ఉంది. దాన్ని ఎక్కువసేపు చెప్పామనుకోండి, మేషర్ రోజు చెప్పేస్తున్నారంటారు. అందుకనే కట్ చేస్తుంది. నేనే తగ్గుతున్నా. ఏం చేయను మరి? నేనే తగ్గించుకుని చెప్తున్నా. మరి కుటుంబ అవసరాలు తీర్చాలి. తల్లి తండ్రి బిడ్డలను కంటమే కాదు, ఏం చేయాలి? వాళ్ళకి కుటుంబ అవసరాలు తీర్చాలి. కుటుంబంలో ఏముంది? పప్పు ఉందా, ఉప్పు ఉందా, నెయ్యి ఉందా, నూనె ఉందా? కుటుంబ అవసరాలు ఏంటి? ఉన్నవాడు ఉన్నట్టు, లేనివాడు లేనట్టుగానే కుటుంబ అవసరాలను తీర్చాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. బైబిల్ గ్రంథం మనకు చక్కగా తెలియజేస్తారు. బిడ్డలను దేవునికై పవిత్రీకరించాలి. అంటే ఏంటి? దానికి ఎంత ఉంది బైబిల్లో. బిడ్డలను పవిత్రీకరించాలి. ఎప్పటికప్పుడే దేవాలయానికి తీసుకురావటం, దేవుని మాటలు వినిపించటం, వాళ్ళని పరిశుద్ధంగా జీవించేటట్టు చేయటం, నడిపించటం. బాలుడు నడవవలసినటువంటి త్రోవను వారికి నేర్పినట్లయితే పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ త్రోవను విడవకుండా వాడు జీవిస్తాడు. అది నేర్పాలి. తర్వాత కుటుంబాన్ని పోషించాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 4వ వచనం. ఇవి నా సొంత మాటలు కాదు, బైబిల్ గ్రంథం నుంచే. కుటుంబాన్ని పోషించాలి. ఏదో తను తినేసి పిల్లల్ని, భార్యని, బిడ్డలను వదిలేసేసి వాడు ఇష్టం వచ్చినట్టు వాడు తిరిగేసి టైంకి ఎక్కడో చోట ఫ్రెండ్స్తో వాళ్ళు తిరిగేసి తినేసి వచ్చేసి పడుకుంటే కుదరదు. కుటుంబాన్ని పోషించాలి. భార్య, బిడ్డలు ఏం తిన్నారు, ఎలా ఉంటున్నారు అని కుటుంబాన్ని పోషించాలి. అది తల్లిగా తండ్రిగా నీ బాధ్యత. ప్రతినిత్యము కూడా నువ్వు కుటుంబాన్ని పోషించుకోవాలని తిరుకుటుంబం యేసప్ప గారు వడ్రంగి పని చేసి ఏ రోజుకు ఆ రోజే ఆ దేనారములు తీసుకొచ్చి ఇంట్లో ఇస్తే ఆ మరే తల్లి ఆ వంట చేసి అప్పాలు రొట్టెలు చేసి పెట్టేది. కాబట్టి కుటుంబాన్ని పోషించాలి తల్లిదండ్రుల బాధ్యత. ఇంకోటి ఏంటంటే బిడ్డలను గద్దించాలి. వాక్యం మనకు చక్కగా హెచ్చరిక సామెతల గ్రంథము 29వ అధ్యాయంలో 15వ వచనంలో బిడ్డలను గద్దించాలి. ఒక్కడే కొడుకని భుజాల మీద ఎక్కించుకోవటం,
ఆడపిల్ల ఎందుకు, ఆడపిల్ల పెద్ద చూడవసరం లేదు, మగపిల్లడే చాలని వాడిని పెంచటం, ఇవన్నీ మానుకోవాలి. బైబిల్ చక్కగా చెబుతా ఉంది. సంతానము దేవుని యొక్క వరము, బహుమానం. ఇచ్చినటువంటి బిడ్డలను ఏం చేయాలంట? బిడ్డలను గద్దించాలి. అవసరమైనప్పుడు నువ్వు బిడ్డల్ని గద్దించాలి. బెత్తము పట్టని తండ్రి తండ్రియే కాదని వాక్యంలో శిరాపుత్రుడేసు జ్ఞాన గ్రంథంలో వ్రాయబడి ఉంది. అవసరమైనప్పుడు పిల్లల్ని ఏం చేయాలంట? గద్దించాలి. నీ మాట విననప్పుడు వారిని దండించాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. బిడ్డలు ఏ స్థలములో ఎలా ఉండాలి, ఏ స్థలములో, ఇంట్లో ఎలా ఉండాలి, దేవాలయంలో ఎలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, బిడ్డలను గద్దించాలి. గద్దించకపోతే నీదే తప్పు. బైబిల్ గ్రంథం మనకు చక్కగా హెచ్చరిక చేస్తుంది. ఇంకో వాక్యం ఏంటంటే, తల్లిదండ్రులుగా బిడ్డలను ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకోవాలండి. బిడ్డలను ఏం చేయాలి? అదుపులో ఉంచుకోవాలి. కళ్ళెము వేయినటువంటి గుర్రము అదుపులో ఉండదు. శిరాపుత్రుడేసు జ్ఞాన గ్రంథం. కళ్ళెము వేయినటువంటి గుర్రము అదుపులో ఉండదు. గుర్రాన్ని చూశారు కదా, గుర్రానికి ఏం కడతాడు? కళ్ళు కనపడకుండా పైన ఇవి కట్టేస్తాడు. ఎందుకని? అది గుర్రం అనేది ఆ రౌతు యొక్క ఆధీనంలో ఉండాలి అంటే, ఇటునాడు 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 అని మాట వినాలి అంటే దాన్ని అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోవాలంటే దాని కళ్ళకు కొద్దిగా కనపడేటట్టు పెడతాడంతే, మొత్తం కనపడినవాడు, అప్పుడే అదుపులో ఉంటుంది. ఒక కారు ఉంది, లేదా ఒక ట్రాక్టర్ ఉంది, లేదా ఒక వెహికల్ ఉంది, దాన్ని అదుపులో ఉండాలంటే ఏముండాలి? స్టీరింగ్ మన చేతిలో అదుపులో ఉండాలి. ఇది అదుపు తప్పిందంటే బోల్తా కొట్టేద్ది. మన కుటుంబాలు కూడా అంతే. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటంటే బిడ్డలను అదుపులో ఉంచుకోవాలని వాక్యం మనకి మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3-14 వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. బిడ్డలను అవసరమైనప్పుడు మాత్రమే శిక్షించాలి. బిడ్డలను శిక్షించమన్నారు కదని ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు తిట్టకూడదు. అవసరమైనప్పుడు మాత్రమే శిక్షించాలి. బిడ్డలను క్రమశిక్షణలో ఉంచాలి. ఏ సమయానికి ఏది చేయాలి. ఇవాళ ఆదివారం విశ్రాంతి దినము, పరిశుద్ధముగా ఆచరించాలి. క్రమశిక్షణలో పెట్టాలంటే దేవాలయం వద్దకు బిడ్డలను తీసుకురావాలి. నీకన్నా ముందుగా నడిపించుకుని రావాలి. అదే క్రమశిక్షణ. ఇంకోటి ఏంటంటే బిడ్డలను ప్రేమించాలి. అధికమైనది ఏంటంటే బిడ్డలను ప్రేమించాలి. తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనంలో చెబుతుంది, బిడ్డలను ప్రేమించండి. నువ్వు ఎప్పుడైతే బిడ్డలను ప్రేమిస్తావో అప్పుడు నిన్ను వాళ్ళు ప్రేమిస్తారు. నీ ప్రేమను బట్టి వాళ్ళు నీతో నడుచుకుంటారు. నువ్వు కేకలేస్తూ, లేదా అరుపులేస్తూ, లేదా అసహించుకుంటూ పెద్దాగేంట్రా అని గోల వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటే వాడు మా నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇసుకుంటాడు, మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇసుకుంటుందని వాడు మీకు దూరంగా పెరుగుతాడు. దూరంగా అంటే ఎక్కడికో వెళ్ళిపోయి కాదు, మీ ఆలోచనలకు దూరంగా పెరుగుతాడు. అందుకనే వాక్యం చెబుతుంది బిడ్డలను ప్రేమించాలని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తాం. ఇంకోటి ఏంటంటే వాక్యం చూడండి, మరి ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 4వ వచనం ఏముందంటే, బిడ్డలకు కోపమును పుట్టించరాదు. తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంట? బిడ్డలకు కోపం పుట్టించేటట్టు మనం తయారు చేయకూడదంట. అంటే ఎంత ప్రేమగా మెలగాలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. బిడ్డలకు క్షమాగుణము కలిగి ఉండేటట్టు నేర్పాలంట. వెంటనే రైజ్ అయిపోతారు పిల్లలు. వాళ్ళ ఒక మాట ఏదన్నా చెప్తే చాలు, ఒక చిన్న మాట ఏదన్నా పెద్దలంటే చాలు వెంటనే రివర్స్ అయిపోతున్నారు. ఈ మధ్య నిన్న ఒక 4-5 రోజుల కిందట ఒక వాట్సాప్లో ఒకరు వచ్చింది చూసారా, ఒరిస్సాలో అక్కడే ఒక హై స్కూల్ హెడ్ మాస్టరు ఆ పిల్లవాడిని, వాడి నడక తప్పుగా ఉంటే బాగా గద్దించాడంట. ఆడు తర్వాత 2వ రోజు 3వ రోజు రివాల్వర్ తీసుకొచ్చాడు స్కూల్కి, తుపాకీ తీసుకొచ్చి ఆ హెచ్ఎం గారి దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను తిట్టావు కాబట్టి నేను కాల్చేస్తానని చెప్పి ఆ రివాల్వరు మాస్టర్కి గురిపెట్టాడంట. భయపడిపోయి వెంటనే మాస్టర్ ఏం చేసి అక్కడ రూమ్లోంచి బయటికి పారిపోయి వచ్చారు. అప్పుడు టీచర్స్ అందరూ వచ్చారు, పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి వాడిని అదుపులోకి తీసుకెళ్ళి లోపలేశారు. ఈ క్రమశిక్షణ లేకపోవటం కారణం ఏంటి? నీ జీవితాన్ని బాగు చేయటానికి గద్దిస్తే నువ్వు వెంటనే రివర్స్లోకి వచ్చేసావంటే తప్పు ఎవరిది? వాడి పెంపకం ఎలా ఉందో చూడండి.
అందుకనే బైబిల్ గ్రంథము తిరుకుటుంబం ఈరోజు మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. యేసు ప్రభు దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి తల్లిదండ్రులకు ఎప్పుడైనా ఎదురు చెప్పాడా? చేయొద్దన్న పని చేశాడా? వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళాడా? వాళ్ళని ఏమన్నా మాట అన్నాడా? ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రుల యొక్క బాధ్యతను ఈరోజు మనకి తెలియజేస్తూ ఉంది. బిడ్డలను ఆరాధన చేయటం నేర్పించాలి. బిడ్డలకు ఏం చేయాలి? ఆరాధన చేయటం అనేది నేర్పించాలి. మరీ ముఖ్యమైనటువంటి విషయం బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నిర్గమకాండము 20 అధ్యాయం 5వ వచనం, 34 అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చూస్తే, తల్లిదండ్రులు తమ జీవితములో పాపము విషయమై జాగ్రత్త వహించుడు. తల్లిదండ్రులుగా పాపము విషయమై, పాపాలు అనేక రకాలు ఉన్నాయి. నీ బిడ్డలు యవనస్తులుగా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు పాపము విషయమై, పాపం అంటే అనేక రకాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండు. నీ బిడ్డలు నిన్ను గమనిస్తున్నారు. నువ్వు ఏ త్రోవలో నడుస్తున్నావో అదే త్రోవలో నీ బిడ్డలు కూడా నడుస్తారు. నీ జీవితము నాశనం అయిపోవటమే కాకుండా బిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేసేటువంటి